శ్రీ సాయి పాలిస్టోన్ అండ్ మార్బుల్ స్టోన్ చీటా అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 26 నుండి సెప్టెంబర్ 1వ తేదీ వరకు పని బంద్ చేస్తున్నట్లు అసోసియేషన్ అధ్యక్షుడు మెరుగు శ్రీనివాస్ తెలిపారు. ఆదివారం జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ అసౌకర్యంను అందరూ సానుకూలంగా స్వీకరించాలని కోరారు. మేస్త్రీలు చెప్పిన ప్రకారం పని చేయాలని సూచించారు. ఇతర రాష్ట్రాల వారు తక్కువ పనికి చేయడం సరైంది కాదన్నారు. శ్రీ సాయి పాలిస్టోన్ మార్బుల్ చీటా అసోసియేషన్ అధ్యక్షునిగా పనిచేస్తున్నాను. మంచిర్యాలలో 26 తారీఖు సోమవారం నుండి మార్బుల్ పనులు బంద్ చేయడం జరిగింది. 1 తారీఖు వరకు బంద్ చేయడం జరిగింది. దీనికి గాను అందరి మేస్త్రీలు సహకరించాలి. దీంట్లో పని బంద్ చేయడానికి విషయం ఏంటంటే, మంచిర్యాలలో మార్బుల్ మేస్త్రీలకు పనులు, లోకల్ వాళ్ళకి పనులు తక్కువగా ఉన్నాయి. అదర్ స్టేట్ వాళ్ళు తక్కువ రేటుకు పనులు చేస్తున్నారు కాబట్టి అదర్ స్టేట్ వాళ్ళకు పనులు కట్టుబడాలని, ఆ సంఘం బుక్కే పని చేయాలని కోసమే చర్చ జరుగుతుంది. లోకల్ వాళ్ళకు కూడా పని కల్పి కోసం బుక్ కూడా పెంచి జరుగుతున్నది. అలాగే మంచిర్యాల విస్తీర్ణం కూడా పెంచి ఇటు శ్రీరామ, అటు వేంపల్లి, ఇటు గాంధారి, మైసమ్మ, గదిరాడు పెంచడం జరిగింది. ఇటు పనులు ఎక్కడ లోకల్ వాళ్ళు ఉన్నా, బయట వాళ్ళు ఉన్నా సండే రోజు రసీదుకోవాలని మనవి చేస్తున్నాను. కార్యదర్శి ఎస్కే అబ్దుల్ గని ఈ యొక్క బంద్ చేయటం జరుగుతుంది. పనులన్నీ బంద్ యొక్క ముఖ్య కారణాలు ఏంటి అంటే, అదర్ లోకల్స్ వాళ్ళు వాళ్ళ చుట్టాలని వాళ్ళని తీసుకొని వచ్చి ఇక్కడ మంచిర్యాలలో పని చేస్తున్నారు. మేమే 240 మంది ఉన్న హెడ్ మేస్త్రీలం. వాళ్ళ కింద మనిషికి 5-10 మంది మాకే ఉన్నారు. వీళ్ళందరికీ పనులు దొరకట్లేదు. వాళ్ళు అదర్శనం చేస్తున్నారు, తక్కువ రేట్లకు చేస్తున్నారు, మరియు గుత్తా పనులు బట్టి గుత్తాగా చేస్తున్నారు. అది మెటీరియల్ మొత్తం వాళ్ళే ఎక్కించుకుంటున్నారు. లోకల్ వాళ్ళు మెటీరియల్ ఎక్కిట్లేదని ఇట్లా స్వభావంతో మాకు ఇవ్వట్లేదు. కాబట్టి వాళ్ళు అంతా వేరేం కాదు, అంతా కలిసికట్టుగా ఉండాలని, అందరూ ఏకంగా ఉండాలని, పనులు చేయాలని, బుక్కులు పెంచి వాళ్ళ బుక్ రేట్ ప్రకారం డిస్కౌంట్ 20% డిస్కౌంట్ చేయాలి. మళ్ళీ ముఖ్యంగా ఏంది అని అంటే, మంచిర్యాల మార్బుల్ బాగా డెవలప్ అయింది కాబట్టి ఇటు వేంపల్లి వరకు మరియు ఇటు శ్రీరాంపూర్ వరకు, ఇటు మన గాంధారి మైసమ్మ వరకు పెంచుడు జరుగుతుంది. ఈ అందరికీ వీళ్ళు సహకరించి, అదర్ లోకల్స్ వాళ్ళు కానీ, స్టేట్ వాళ్ళు కానీ, లోకల్ వాళ్ళు కానీ సహకరించి ఈ యొక్క అన్ని మనకి కావాల్సిన ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ చేసే వరకు, ఎంతవరకు అంటే 26/8/2024 నుండి 1/9/2024 వరకు బంద్ చేయాలని సంఘం అందరు సభ్యులు నిర్ణయం తీసుకోవటం జరిగింది. ఈ యొక్క బంద్కు అందరూ సహకరించి, బిల్డర్లు కానీ, ఇంటి యజమానులు కానీ, మా తోటి మేస్త్రీలు కానీ, అందరు సుతారి మేస్త్రీలు కానీ, అన్ని సంఘాల ప్రెసిడెంట్లు, సెక్రటరీలు అందరూ కలిసి మాకు సహకరించాలని మనవి చేస్తున్నాము.